ఏప్రిల్ 1, 2026న మనకు రాబోయే చైత్ర పౌర్ణమి అదో చాలా చాలా ప్రత్యేకమైన రోజు. మరి ఆ రోజున ఏ పూజలు చేస్తే మంచిది, వాటి ప్రాముఖ్యత ఏంటి అనే విషయాల గురించి ఇప్పుడు మనం వివరంగా చూద్దాం. అసలు ఈ చైత్ర పౌర్ణమి నాడు పూజలు చేయడం వల్ల ముఖ్యంగా కలిగే ప్రయోజనమేంటి అంటే, ఈ పవిత్రమైన రోజున చేసే ఆరాధన మన జీవితాల్లోకి ధనాన్ని, ఐశ్వర్యాన్ని తీసుకువస్తుందని మనందరి గట్టి నమ్మకం. సరే, ముందుగా మనం తెలుసుకోవాల్సిందేంటంటే, అసలు ఈ రోజుకి అంత పవిత్రత ఎందుకొచ్చింది? దీని వెనక ఉన్న ఆ ఆధ్యాత్మిక ప్రాముఖ్యతేంటో ఓసారి చూద్దాం. చూడండి, ఏప్రిల్ 1, 2026న వచ్చే చైత్ర పౌర్ణమి అది మామూలు పౌర్ణమి కాదనమాట. ఎందుకంటే ఆ రోజు ఉత్తర నక్షత్రం కూడా వస్తుంది. అది ఒక విశేషం. అంతేకాదు, అదే రోజున శ్రీరంగనాయకి తాయార్ అభిషేకం కూడా జరుగుతుంది. అంటే ఇది మరో ప్రత్యేకత. సో ఇలా నక్షత్రం, తిథి, దైవకార్యం అన్నీ కలిసి రావడం వల్లే ఈ రోజుకి అంత ప్రాముఖ్యత వచ్చింది. సరే, ఇంత ప్రత్యేకమైన రోజున చేసే ఈ పూజ ఎవరికోసం? దీని ముఖ్య ఉద్దేశ్యం ఏంటంటే, సాక్షాత్తు ఆ మహాలక్ష్మీదేవి కటాక్షం, అమ్మవారి ఆశీస్సులు పొందడమే. ఇంకా స్పష్టంగా చెప్పుకోవాలంటే, ఈరోజు మనం చేసే పూజకున్న ప్రధాన లక్ష్యం, మనం ఆశించే ఫలితం ఒక్కటే. అదేంటంటే, మహాలక్ష్మి అమ్మవారిని మనస్ఫూర్తిగా, భక్తిశ్రద్ధలతో గనక ఆరాధిస్తే మన జీవితంలో ధనసంపదలు, ఐశ్వర్యం తప్పకుండా పెరుగుతాయి. సరే, ఇంతటి ప్రాముఖ్యత ఉన్న ఈ దీపారాధనను మరి ఎలా చెయ్యాలి? ఆ విధానమేంటో ఇప్పుడు మనం స్టెప్ బై స్టెప్ వివరంగా చూద్దాం. ఈ పూజలో మొట్టమొదటి స్టెప్ సరైన చోటుని ఎంచుకోవడం. ఇంటికి ఈశాన్యమూల అంటే నార్త్ ఈస్ట్ కార్నర్ దీపారాధన చేయడానికి చాలా చాలా శ్రేష్టమైనది. సో అక్కడ ఒక దీపాన్ని వెలిగించి అక్షతలు, పసుపు, కుంకుమ లాంటి శుభప్రదమైన వాటితో పూజ మొదలుపెట్టాలి. ఇక ఈ పూజలో టైమింగ్, సమయం చాలా ముఖ్యం. సాధారణంగా అయితే సాయంత్రం సూర్యాస్తమయం తర్వాత దీపం వెలిగించడం చాలా మంచిది. కానీ పౌర్ణమి రోజున చంద్రుడు ఉదయించే సమయంలో గనక దీపం వెలిగిస్తే దాని ఫలితం ఇంకా అద్భుతంగా ఉంటుందని అంటారు. ఓకే, దీపం వెలిగించాం. ఆ తర్వాత పూజలో ఒక 3 ముఖ్యమైన స్టెప్సుంటాయి. అవేంటంటే, మొదటిది మంత్రజపం, రెండవది స్తోత్ర పఠనం, ఇక మూడవది నైవేద్య సమర్పణ. వీటి గురించి ఇప్పుడు మనం ఒక్కొక్కటిగా చూద్దాం. మనం మొదటగా జపించాల్సిన పవిత్రమైన మంత్రం ఓం శ్రీ మహాలక్ష్మీ నమః. ఈ మంత్రాన్ని చాలా స్పష్టంగా, పూర్తి భక్తితో జపించాలి. మరి ఈ మంత్రాన్ని ఎన్నిసార్లు జపించాలి? శాస్త్రం ప్రకారం ఈ శక్తివంతమైన మంత్రాన్ని 108 సార్లు అంటే 108 సార్లు జపించడం మన సాంప్రదాయం. 108 సార్లు మంత్రజపం పూర్తయిన తర్వాత ఇక పూజలో రెండవ స్టెప్, అదే స్తోత్రపఠనం. ఈ సమయంలో లక్ష్మీదేవికి అంకితమైన లక్ష్మీ అష్టోత్తర శతనామావళిని చదవాలి. ఇక పూజలో చివరిది, చాలా ముఖ్యమైనది, నైవేద్యం. అమ్మవారికి ఎంతో ఇష్టమైన పాలు లేదా పాయసం లాంటి తీపి పదార్థాలని నైవేద్యంగా సమర్పించి భక్తిశ్రద్ధలతో పూజను పూర్తి చేయాలి. సరే, ఇంత భక్తితో ఈ పూజను పూర్తి చేస్తే దానివల్ల ఎలాంటి శుభాలు కలుగుతాయి, ఆ ఫలితాలేంటో ఇప్పుడు చూద్దాం. ఇలా భక్తితో ఈ పూజను చేయడం వల్ల మన ఇంటికి ప్రధానంగా 3 ఆశీస్సులు లభిస్తాయని చెప్తారు. అవేంటంటే ధనం, శాంతి మరియు సౌభాగ్యం. అన్నిటికంటే ముఖ్యంగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఒక్కటే, భక్తితో, శ్రద్ధతో చేసే ఏ పూజైనా మంచి ఫలితాన్నే ఇస్తుంది. మరి ఈ చైత్ర పౌర్ణమి నాడు చేసే ఈ విశేషమైన పూజ ప్రతి ఇంటికి, ప్రతి కుటుంబానికి సకల శుభాలను తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం.